హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు మై ఛానల్ విజయ డిజిటల్స్. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మేము ఆ వీడియోస్ అయితే చేస్తాము. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. ఓకేనా గైస్, ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలనేది క్లియర్గా చెప్పాను. అంటే అప్పటికి ఇప్పటికీ అప్డేట్ అయితే వచ్చింది. ఓకేనా, అప్డేట్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంటర్ఫేస్ అయితే మారింది. ఓకేనా, ఆ ఇంటర్ఫేస్ మారటం వల్ల చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకే మళ్ళీ నేను ఈ అప్డేటెడ్ వర్షన్తో ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ వీడియోలో మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా, దానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేస్తారు కదా. ఓకేనా, మీరు ఇంకా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి మమ్మల్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేస్తే మీకు రిప్లై అయితే ఇస్తాము. ఓకేనా గైస్, దీనికోసం నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డిలీట్ చేయడం కోసం నేనైతే మీకు చూపించడం కోసం నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయడం కోసం ఒక డమ్మీ యూజర్ని అయితే నేను క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా, ఆ అకౌంట్ అయితే ఇది. ఓకేనా, ఈ అకౌంట్ని నేను క్రియేట్ చేశాను. ఇప్పుడు దీన్ని మీకు డిలీట్ చేసి నేను చూపిస్తాను. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అకౌంట్ కనుక క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ ఉంది. ఈ అకౌంట్ని డిలీట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే రైట్ సైడ్ టాప్లో మీకు అక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ రైట్ సైడ్ టాప్లో కనిపించిన 3 లైన్స్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది అనమాట. ఈ సెట్టింగ్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు హెల్ప్ అని కనిపిస్తుంది, చూసారా? ఈ హెల్ప్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఈ హెల్ప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు హెల్ప్ సెంటర్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఈ హెల్ప్ సెంటర్ మీద ఒకసారి క్లిక్ చేయండి. హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకేనా, మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా గైస్, నేను ప్రీవియస్గా చేసిన వీడియోలో ఏంటంటే అది డైరెక్ట్గా మీ బ్రౌజర్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుందన్నమాట. కానీ ఈ అప్డేట్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇన్స్టాగ్రామ్ యాప్లోనే ఈ ఫీచర్స్ అన్నీ అయితే వచ్చేసాయి. ఓకేనా, మీరు హెల్ప్ సెంటర్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ 3 లైన్స్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, 3 లైన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు మేనేజ్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, ఈ మేనేజ్ యువర్ అకౌంట్ మీద ఒకసారి అయితే క్లిక్ చేయండి. మేనేజ్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు డిలీట్ యువర్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఈ డిలీట్ యువర్ అకౌంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. డిలీట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా గైస్, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టెంపరీ డీయాక్టివేట్ యువర్ అకౌంట్, ఆర్ డిలీట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్, యాక్సెస్ యువర్ డేటా ఆన్ ఇన్స్టాగ్రామ్ అని ఇక్కడ మీకు 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో మనం డిలీట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జస్ట్ డిలీట్ ప్రాసెస్ ఒకటే చూద్దాము. ఓకేనా, ఇక్కడ మీకు డిలీట్ యువర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని కనిపిస్తుంది, చూడండి సెకండ్ది. దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రాల్ చేయండి. పైకి స్క్రాల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ instagram.com ఫ్రమ్ ఏ మొబైల్ బ్రౌజర్ ఆర్ కంప్యూటర్ అని మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ యాప్ ఫర్ ఐఫోన్ అనేది ఇది వదిలేయండి. మీకు ఇక్కడ instagram.com ఫ్రమ్ ఏ మొబైల్ బ్రౌజర్ ఆర్ కంప్యూటర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా అయితే కనిపిస్తుంది, ఈ విధంగా మీకు ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అని బ్లూ కలర్లో అయితే నాకు కనిపిస్తుంది. అది మీ మొబైల్ ఫాంట్ని బట్టి అక్కడ మీకు కలర్ చేంజ్ అవ్వచ్చు ఆర్ ఫాంట్ చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ అని హైలైట్ అయ్యి మనకు కనిపిస్తుంది ఇక్కడ నెంబర్ 1 ఆప్షన్లో. ఓకేనా, డిలీట్ యువర్ అకౌంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, డిలీట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు వై డూ యూ వాంట్ టు డిలీట్ అని ఆ యూజర్ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు డిలీట్ చేద్దామనుకుంటున్న అకౌంట్ యొక్క యూజర్ నేమా కాదా అని ఇక్కడ మీకు కనిపిస్తున్న యూజర్ నేమ్ని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీరు డిలీట్ చేద్దాం అనుకున్న అకౌంట్ కాకుండా వేరే అకౌంట్ వస్తే దాన్ని మీరు లాగౌట్ చేసి మీరు డిలీట్ చేద్దాం అనుకుంటున్న అకౌంట్ లాగిన్ అయ్యి సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడు మనం
ఏ అకౌంట్ని అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అకౌంట్ లాగిన్ అయ్యి మనం హెల్ప్ సెంటర్లోకి వచ్చాం కాబట్టి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా, నేను డిలీట్ చేద్దాం అనుకున్న అకౌంట్ ఇదే. సో ఇది వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ బాక్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే, ఈ బాక్స్ మీద ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు డిలీట్ చేస్తున్నారు అని మనల్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. మనం ఇందులో మన ఇష్టం ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే క్రియేటెడ్ ఏ సెకండ్ అకౌంట్ అని నేను ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓకేనా గైస్, ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసిన అకౌంట్ కనుక ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయారు అనుకోండి, పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ రీఎంటర్ యువర్ పాస్వర్డ్ దగ్గర మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, సింపుల్గా ఫర్గట్ పాస్వర్డ్ అని మీరు క్లిక్ చేయగానే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ కానీ ఆర్ మెయిల్ ఐడి కానీ ఒకటి ఇస్తారు కదా, వాటికి రీసెట్ పాస్వర్డ్ లింక్ అయితే వెళ్తుంది. దాన్ని క్లిక్ చేసేసి మీరు కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. కొత్త పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఆ కొత్త పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే, పాస్వర్డ్ మీకు గుర్తుంటే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఒకవేళ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసి మీరు కొత్త పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత ఆ కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ కంటిన్యూ యువర్ ప్రొఫైల్ and account details will be deleted on September 12. You won't be visible on Instagram between now and then. If you change your mind, you can log back in before the deletion date and choose to keep your account అని ఇక్కడ మనకు కొంత మ్యాటర్ అయితే ఉంది. ఈ మ్యాటర్కి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు కనుక మీరు అకౌంట్ కనుక డిలీట్ చేస్తే ఈ అకౌంట్ సెప్టెంబర్ 12వ తారీఖున డిలీట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు సెప్టెంబర్ 12 అని వస్తుంది. మీరు ఎప్పుడైతే డిలీట్ చేస్తారో అక్కడ నుంచి ఒక 30 days అనమాట. మీరు రఫ్గా 30 days, మీరు ఈరోజు కనుక డిలీట్ చేస్తే ఆఫ్టర్ 30 days మీకు అకౌంట్ అయితే డిలీట్ అవుతుంది. ఈ మధ్యలో ఏమవుతుంది అంటే మీ డీటెయిల్స్ మొత్తం హైడ్లో ఉంటాయి, మీ ఫాలోవర్స్కి మీ అకౌంట్ కనపడదు, అండ్ కొత్త వాళ్ళకి కూడా మీ అకౌంట్ అయితే కనపడదు. ఒకవేళ మీ ఫాలోవర్స్ కనుక మిమ్మల్ని ఫాలో అవుతుంటే వాళ్ళకి కంప్లీట్ బ్లాంక్ ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది, లైక్ ఇన్స్టాగ్రామ్ యూజర్ అని. ఓకేనా, మీ డీటెయిల్స్ అనే హైడ్లో ఉంటాయి. ఒకవేళ మీరు డిలీట్ చేసిన 30 days లోపల నా అకౌంట్ కనుక మీకు బ్యాక్ కావాలి అని అనుకుంటే మీరు మళ్ళీ లాగిన్ అయితే సరిపోతుంది. వద్దు నేను అకౌంట్ డిలీట్ చేసేస్తాను ఆఫ్టర్ 30 days తర్వాత కూడా నాకు అకౌంట్ వద్దు అనుకుంటే మీ అకౌంట్ వాళ్ళు ఇచ్చిన డేట్ తర్వాత మొత్తం కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ నుంచి మాయమైపోతుంది అనమాట. ఈ 30 days ఎందుకంటే మీ గనక అకౌంట్ బ్యాక్ కావాలని ఆశ కనుక పుడితే మీరు ఈ 30 daysలో లాగిన్ అయ్యి మీ అకౌంట్ అయితే బ్యాక్ చేసుకోవచ్చు. లేదు మీరు కంప్లీట్ కంప్లీట్గా డిలీట్ చేసేద్దాం అనుకుంటే మీరు డిలీట్ చేసిన 30 days వరకు లాగిన్ అవ్వకండి. ఓకే, ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి. సింపుల్గా మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత డిలీట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే ప్రెస్ చేసేసిన తర్వాత మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నాకు ఇక్కడ లాగౌట్ అయిపోయింది చూసారా. ఓకేనా, మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోయింది. ఓకేనా, మీ అకౌంట్ డిలీట్ అయిపోయింది. మీరు 30 days వరకు లాగిన్ అవ్వకండి. మీరు 30 days వరకు లాగిన్ అవ్వకుండా ఉంటే మీకు అకౌంట్ అయితే డిలీట్ అవుతుంది. ఈ 30 daysలో మీ డీటెయిల్స్ అన్నీ హైడ్లో ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు చూడండి, మీ 30 daysలో అయితే మీకు హైడ్లో అయితే ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా మీరు అకౌంట్ డిలీట్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు అకౌంట్ లాగిన్ అయ్యి లేదు అనుకోండి, లాగిన్ అయ్యి లేకుండా మీకు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, సేమ్ ఇక్కడ యూజర్ నేమ్ ప్లేస్లో మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ ఫర్గట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ ఆర్ మెయిల్ ఐడి ఇస్తారు కదా, వాటికి రీసెట్ పాస్వర్డ్ లింక్ అయితే వెళుతుంది. అక్కడ మీరు మొబైల్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని న్యూ పాస్వర్డ్ పెట్టుకొని ఆ న్యూ పాస్వర్డ్తో అకౌంట్ లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు హెల్ప్ సెంటర్ ద్వారా మీరు సేమ్ ఈ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. పాస్వర్డ్ మర్చిపోయిన వాళ్ళు, లేదు మీకు పాస్వర్డ్ యూజర్ నేమ్ అన్నీ గుర్తున్నాయి, అకౌంట్ డిలీట్ చేయాలనుకుంటే సేమ్ నేను చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి మీ అకౌంట్ అయితే డిలీట్ అయిపోతుంది. అండ్ డిలీట్ చేసిన 30 days వరకు లాగిన్ అవ్వకండి. వన్స్ మీరు లాగిన్ అయితే అకౌంట్ యాక్టివేట్ అయిపోతుంది. సో 30 daysలో అప్పటి వరకు హైడ్లో ఉంటాయి. ఆఫ్టర్ 30 days మీ అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. ఓకే గైస్, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా, ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.